అందరికి వాళ్ళు నేను నేర్పించబోయే సాంగ్ సాహెబా. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఫ్లిప్ చేసా. ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తాం. మనం స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తాను. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో. బాతో బాతో మే హీ ఖాబో ఖాబో మే హీ మేరే కరీబ్ హే తూ, ఇవే అనమాట. రైట్ లెగ్ మీరు ఇలా రైట్ సైడ్కి కొంచెం టర్న్ అయ్యి ఉండండి. లెఫ్ట్ లెగ్ ముందు పెట్టండి, తర్వాత రైట్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ దగ్గర తెచ్చుకోండి. ఓకేనా? సో చూస్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇది చేసేటప్పుడు మనం ఎలా అయితే క్లాప్స్ కొడతామో అలానే, కాకపోతే రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్తో క్లాప్ కొట్టండి 2 times. 1 2. దీని తర్వాత ఇలా 2 times హ్యాండ్స్ ముందుకి వెనక్కి అనాలన్నమాట. సో రైట్ హ్యాండ్ ముందుకి, మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ షిఫ్ట్. ఒకసారి చూస్తే బాతో బాతో మేహి, మళ్ళీ చూద్దాం. బాతో బాతో మేహి. దీని తర్వాత జంప్ చేసి లెగ్స్ క్రాస్ చేయాలన్నమాట. రైట్ లెగ్ ముందు ఉంటుంది, లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్తుంది. ఇది చేసేటప్పుడు హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా హెడ్ నుంచి ట్రేస్ అవుతూ కిందకు వస్తుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ హిప్ దగ్గరికి వెళ్ళి ఇలా ట్రేస్ అవుతూ పైకి వస్తుంది ఇలా. ఓకేనా? సో చూస్తే క్రాస్ అండ్ దీని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టండి. నీస్ బెండ్ చేయండి, స్ట్రైట్ చేయండి, మళ్ళీ బెండ్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ బెండ్. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ పిడికిల్లాగా పెట్టేసి ఇలా పైకి తీసుకెళ్ళి రైట్ సైడ్కి ఒకసారి, మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి. ఇది చేసేటప్పుడు బాడీ ఏమో లెఫ్ట్ రైట్. ఓకేనా? అన్ని కలిపి చూస్తే 1, మళ్ళీ డౌన్ 2. ఓకేనా? ఫాస్ట్గా 1 2. సో ఇక్కడ నుంచి చూసాక జంప్ 1 2. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి పెట్టేసి రైట్ లెగ్ ఇలా డ్రాగ్ చేయండి. రైట్ హ్యాండ్ ఏమో ఇలా పుష్ చేస్తూ ఉంటుంది అనమాట రైట్ సైడ్కి. ఓకేనా? సో చూస్తే భూమ్. దీని తర్వాత రైట్ లెగ్ ముందు పెట్టండి, తర్వాత సైడ్కి. ఓకేనా? 1 2. రైట్ లెగ్ ముందు పెట్టినప్పుడు హ్యాండ్స్ ఏమో రైట్ హ్యాండ్ చెస్ట్ పైకి పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ ఏమో స్ట్రైట్ ఉంటుంది. మళ్ళీ షిఫ్ట్ చేసినప్పుడు రైట్ లెగ్ సైడ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ పైకి ఉంటుంది, రైట్ హ్యాండ్ ఏమో స్ట్రైట్. ఒకసారి మళ్ళీ జంప్ నుంచి చూద్దాం. జంప్ 1 2, పుష్ రైట్ లెఫ్ట్. దీని తర్వాత మళ్ళీ లెఫ్ట్ జంప్ చేయాలన్నమాట. ఈసారి జంప్ చేసినప్పుడు రైట్ లెగ్ డ్రాగ్ అవుతుంది, సేమ్ ఇందాక మనం అన్నట్టే, కాకపోతే ఇండెక్స్ అండ్ థంబ్ ఇలా ఓపెన్ చేసి పాయింట్ చేసుకుంటూ బాడీ ఇలా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా? చూస్తే 2 అని వస్తుంది ఇక్కడ. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. బాతో బాతో మేహి జంప్ ఖాబో ఖాబో మేహి పుష్ రైట్ లెఫ్ట్ జంప్ అండ్ 2. ఓకేనా? మళ్ళీ ఒకసారి చేద్దాం. బాతో బాతో మేహి జంప్ ఖాబో ఖాబో మేహి మేరే కరీబ్ హే తూ. ఇప్పుడైతే సెట్ 1 అయిపోయింది. నేను సెట్ 2 ప్రీవ్యూ చూపిస్తాను. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో. మన ఇది అయిపోయాక तेरी तरह मुझको तेरी तरफ जाना हो तू कभी रूबरू, ఇవే అనమాట. దీనికైతే మీరు మంది 2 అని అయిపోయాక రైట్ లెగ్ ఇలా రైట్ సైడ్కి పెట్టండి, లెఫ్ట్ లెగ్ దగ్గర తెచ్చుకోండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి పెట్టాక మళ్ళీ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఇలా 4 times అవుతుంది అనమాట. సో చూస్తే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఇది చేసేటప్పుడు మన బాడీ కూడా ఏ డైరెక్షన్లో అయితే రైట్ సైడ్ అంటుంటే రైట్ సైడ్కి టర్న్ అవ్వండి, మళ్ళీ లెఫ్ట్. ఇది మీరు ప్రాక్టీస్కి అయితే మొత్తం దగ్గర తెచ్చుకోండి, తర్వాత పాటతో అయితే ఫాస్ట్గా వస్తుంది కాబట్టి. సో జస్ట్ రైట్ లెగ్ పెట్టి లెఫ్ట్ కొంచెం దగ్గరలో ఉన్న సరిపోతుంది, మొత్తానికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ లెగ్ పెట్టినప్పుడు సేమ్ ఇందాక ఎలా అయితే ఇండెక్స్ అండ్ థంబ్తో పాయింట్ చేసామో అలానే రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేసేదాకా ఇలానే ఉంటుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడు ఈసారి రైట్ హ్యాండ్ ట్యాప్ చేయండి. ఓకేనా? ఒకసారి చూస్తే 1 2. తర్వాత ఇప్పుడు రైట్ లెగ్ వచ్చినప్పుడు ఇలా 2 times హ్యాండ్స్ ఇలా రిస్ట్ని పిడికిలు పట్టేసి 2 times ఇలా ముందుకి వెనక్కి అనండి. 1 and 2. ఈసారి రైట్ లెగ్ లాస్ట్లో వచ్చినప్పుడు హ్యాండ్స్ డ్రాప్ చేయండి ఇక్కడ నుంచి. మళ్ళీ ఒకసారి చూస్తే 1 2 3 and 4. దీని తర్వాత రైట్ లెగ్ ఇలా టో పైకి పెట్టండి, డ్రాప్ చేయగానే హీల్ డ్రాప్ అవ్వగానే లెఫ్ట్ లెగ్ డ్రాగ్ చేసుకోండి, మళ్ళీ రైట్ లెఫ్ట్. ఓకేనా? సో చూస్తే 1 డౌన్ 2 డౌన్
ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో పామ్స్ డౌన్ ఫేస్ చేసి షోల్డర్ రైట్ షోల్డర్ ముందుకు వస్తుంది అనమాట. కొంచెం లెఫ్ట్ బాడీ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ లెఫ్ట్ ముందుకు వస్తుంది, బాడీ ఏమో రైట్కి వెళ్తుంది. ఇది చేసేటప్పుడు టో పైన పెట్టినప్పుడు షోల్డర్ ఇలా ముందుకు తెచ్చుకొని డ్రాప్ అవ్వంగానే లెఫ్ట్ షోల్డర్ ముందుకు వస్తుంది అనమాట లెఫ్ట్ లెగ్ డ్రాగ్ చేసినప్పుడు. మళ్ళీ 2 and 3. ఓకేనా, మళ్ళీ స్లోగా చేద్దాం. 1 డ్రాప్, మళ్ళీ 2 డ్రాప్. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా రేస్ చేయండి. సో మనది ఇది చేసేటప్పుడు థర్డ్లోకి డ్రాగ్ కాకుండా లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి తిరగండి. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి తిరగాలన్నమాట. దీని తర్వాత హిప్ లెఫ్ట్ రైట్. ఓకేనా, ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో చెస్ట్ పై నుంచి ఇలా జస్ట్ ఇలా కిందకు వస్తాయి అన్నమాట. సో చూస్తే 1 2. మళ్ళీ ఒకసారి స్లోగా చేద్దాం. 2 నుంచి 1 2 3 4 1 2 3 4. మళ్ళీ ఒకసారి స్లోగా మ్యూజిక్తో చేద్దాం. 2 तेरी तलब मुझको तेरी तलब जाना हो तू कभी रूबरू रूबरू. మళ్ళీ ఒకసారి స్లోగా సెట్ 1 నుంచి సెట్ 2 చేద్దాం. ఇక్కడ నుంచి बातों बातों में ही ख्वाबों ख्वाबों में ही पुश मेरे करीब है तू तेरी तलब मुझको तेरी लव जाना हो तू कभी रूबरू. ఓకేనా, ఇప్పుడైతే నేను మీకు సెట్ 3 ప్రివ్యూ చూపిస్తాను. మంది హో తూ రూబరు షోరే శరాబా జో సీనే మే హై మేరే కైసే బయా మే కరు. ఓకేనా, మంది హోతు రూబరు అని లెఫ్ట్ రైట్ అయిపోయాక జంప్ చేయాలన్నమాట. జంప్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ముందు ఉంటుంది. ఓకేనా, సో చూస్తే 1 2 జంప్ అండ్ లెగ్ షిఫ్ట్ చేయాలన్నమాట. రైట్ లెగ్ ముందు ఉంటుంది. రైట్ లెగ్ రాగానే టో పైకి షిఫ్ట్ చేయండి. ఓకేనా, దీని తర్వాత హీల్ ఫ్రంట్ బ్యాక్, హీల్ ఫ్రంట్ బ్యాక్ 2 times. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో హీల్ అటు వెళ్ళినప్పుడు హ్యాండ్స్ డౌన్, తర్వాత మౌత్ దగ్గర తెచ్చుకొని మళ్ళీ ముందుకి వెనక్కి. ఓకేనా, లెగ్స్ చూస్తే 1, మళ్ళీ లెగ్ బ్యాక్ వెళ్ళంగానే మౌత్ దగ్గరకు వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ హీల్ రాగానే ముందుకి, మళ్ళీ బ్యాక్. ఓకేనా, మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. హోతు రూబరు జంప్, హీల్ ఆల్రెడీ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ డౌన్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ బ్యాక్. ఓకేనా, దీని తర్వాత రైట్ లెగ్ ఇలా రేస్ చేసి మనం లెఫ్ట్ లెగ్ ఇలా రైట్ లెగ్ కింద పెట్టాక లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ సైడ్కి తిరగండి. ఓకేనా, సో చూస్తే 1 2. మనం తిరిగేటప్పుడు హ్యాండ్ ఇక్కడ ఉన్న హ్యాండ్ ఇలా పుష్ చేసి ముందుకు తీసుకొచ్చి చెస్ట్ని ఇలా పుష్ చేస్తుంది అనమాట. సో చెస్ట్ ఇన్ అవుతుంది అండ్ హ్యాండ్స్ వల్ల ఇలా అవుతున్నట్టు చూపించండి. తర్వాత హ్యాండ్స్ స్ట్రైట్ చేయండి. బాడీ ఏమో నార్మల్గా రైట్ లెగ్ దగ్గర తెచ్చుకోండి. మళ్ళీ చూస్తే పుష్ అండ్ టర్న్, చెస్ట్ ఇన్, హ్యాండ్స్ ముందుకు అన్నాక రైట్ లెగ్ దగ్గర తెచ్చుకొని తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరకు వచ్చాక ఇలా ట్యాప్ చేసుకుంటూ 2 times కిందకి వెళ్తాయి. 1 2. ఇది చేసేటప్పుడు బాడీ వేవ్ 2 times చేయాలన్నమాట. సో చెస్ట్ అప్, స్టమక్ అవుట్ అండ్ హిప్ ముందుకు వచ్చి మళ్ళీ రీసెట్. 1 2. ఓకేనా, స్లోగా చేస్తే 1 బ్యాక్, మళ్ళీ 2. ఓకేనా, ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా వెళ్తాయి. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టండి. రైట్ లెగ్ ఏమో మళ్ళీ టో పైకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు నా హీల్ ఏమో ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్కి బ్యాక్, రైట్ సైడ్కి బ్యాక్, హీల్. ఓకేనా, ఇది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. హ్యాండ్స్ చూస్తే క్రాస్ చేయాలి. మళ్ళీ ఇండెక్స్ అండ్ థంబ్ ఓపెన్ చేయండి, హ్యాండ్స్ క్రాస్ చేయాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ అవుట్ బ్యాక్. ఓకేనా, సో ఇది చేసేటప్పుడు హీల్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది మనకి చేసేటప్పుడు. మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఆ పైన చేసేటప్పుడు మళ్ళీ హీల్, మళ్ళీ బ్యాక్. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. చెస్ట్ ఇన్, డ్రాగ్, బాడీ వేవ్, తర్వాత 1 2 3 4. దీని తర్వాత ఇలా మనం బెండ్ అయ్యి హ్యాండ్ స్ట్రైట్ చేయండి. తర్వాత ఏమో ఇలా దగ్గర తెచ్చుకోండి. సో 1 2. దీని తర్వాత జంప్ చేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తెచ్చుకోవాలన్నమాట. హీల్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ లెఫ్ట్ రైట్. ఓకేనా, సో చూస్తే మళ్ళీ ఇది అయిపోయాక 1 2 3 4 అండ్ ఇలా ఓపెన్ చేశాక జంప్ 1 2. లెఫ్ట్ రైట్కి హ్యాండ్స్ వెళ్తాయి అన్నమాట ఇది చేసేటప్పుడు. తర్వాత రైట్ లెగ్ ముందు పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం.
హో తు రూబరు జంప్ హీల్ మౌత్ హీల్ మళ్ళీ ఇది తర్వాత పుష్ లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి చెస్ట్ ఇన్ స్ట్రైట్ హ్యాండ్స్ తర్వాత బాడీ వేవ్ 2 times 1 2 3 4 డౌన్ గ్రాబ్ మళ్ళీ 2 times ఇది ఓకేనా సారీ ఇది 1 time మళ్ళీ ఒకసారి స్లోగం చేద్దాం హో తు రూబరు शोर शराबा जो सीने में है कैसे बयां में करूं అండ్ రైట్ లెగ్ రైట్ సైడ్ పెట్టండి ఓకేనా ఒకసారి మళ్ళీ సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా చేద్దాం బాతో బాతో మే హీ జంప్ ఖాబో ఖాబో మే హీ మేరే కరీబ్ హై తూ तेरी तरफ मुझको तेरी तरफ जाना हो तू कभी रूबरू जंप शोर शराबा जो पुश सीने में है कैसे ఇది చేసేటప్పుడు కొంచెం హెడ్ ఏమో రైట్ సైడ్కి ఇలా డ్రాప్ అవ్వండి कैसे में बया में करूँ డ్రాప్ జంప్ షిఫ్ట్ రైట్ లెగ్ రైట్ సైడ్ ఓకేనా ఇప్పుడైతే నేను మీకు సెట్ 4 ప్రివ్యూ చూపిస్తాను స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయి సో మళ్ళీ ఇది అయిపోయాక హాల్ జో మేరా హై మే కిస్కో బతాఊ మేరే సాహిబా నా కిరాయేగా थोड़ा तो संभालो ना नाजुक है ये टूट जाता है ఓకేనా ఇవే అనమాట మళ్ళీ ఇది అయిపోయాక రైట్ లెగ్ ముందు పెడతాం కదా సో రైట్ లెగ్ ముందు పెట్టినప్పుడు హ్యాండ్ ఏమో ఇలా చెస్ట్ దగ్గర తెచ్చుకొని 2 times చెస్ట్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అప్ డౌన్ 2 times అయ్యేటప్పుడు హ్యాండ్ ఇలా చెస్ట్ని పుష్ చేస్తున్నట్టు చేయాలి సో 1 2 ఇది చేసేటప్పుడు రైట్ సైడ్కి కింద చూడండి 1 2 మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కొంచెం ముందు పెట్టేసి సేమ్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో చెస్ట్ డౌన్ చేయాలి 1 2 లెఫ్ట్ సైడ్కి చూడండి ఓకేనా సో చూస్తే 1 2 3 4 దీని తర్వాత లెగ్స్ దగ్గర తెచ్చుకొని జంప్ చేసి ఓకేనా నీస్ బెండ్ చేయండి హిప్ ఏమో రైట్ సైడ్కి ఉంటుంది మనం పొజిషన్ ఇలా వచ్చి జంప్ చేయాలి ఓకేనా సో క్లోజ్ ఇన్ జంప్ రైట్ తర్వాత హిప్ లెఫ్ట్ తర్వాత రైట్ ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో బ్యాక్కి వెళ్ళి ఇలా స్లోగా ముందు పైకి వచ్చి ఇలా పైకి వెళ్తాయి అనమాట ఓకేనా రైట్ లెఫ్ట్ రైట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం हाल जो मेरा है मैं किसको बताऊं దీని తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టండి రైట్ లెగ్ ఏమో టో పైకి తెచ్చుకొని వెనక్కి అనండి ఓకేనా సో ఇది అయిపోయాక 1 2 ఇది చేసేటప్పుడు హీల్ ముందుకి మళ్ళీ బ్యాక్ ఓకేనా మళ్ళీ సేమ్ హీల్ అదే అవుతూ ఉంటుంది అనమాట సో 3 times 1 2 3 ఇది చేసేటప్పుడు హిప్ కూడా అప్ డౌన్ ఓకేనా సో హీల్ అటు వెళ్ళినప్పుడు హిప్ని పైకి అనండి మళ్ళీ హీల్ ముందుకు వచ్చినప్పుడు డౌన్ ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో మనం ఇలా స్లోగా బ్యాక్ వెళ్ళాలన్నమాట సో ఇది అయిపోయాక లెఫ్ట్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్స్ కింద పైనుంచి కిందకి తెచ్చుకోండి ఓకేనా సో ఇలా తెచ్చుకున్నాక హిప్ పైకి వచ్చినప్పుడు చిటికేయడానికి రెడీగా ఇలా పైకి తెచ్చుకోండి తర్వాత ఇలా వెనక్కి చిటికేయాలన్నమాట సాహేబా దీని తర్వాత హిప్ వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ ఇలా పైకి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఏమో హిప్ దగ్గరకు వస్తుంది రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ షోల్డర్ దగ్గరకు ఉంటుంది అనమాట మీరేమో వెనక్కి ఇలా చూడండి సో చూస్తే చిటిక దీని తర్వాత ఇలా హ్యాండ్స్ దగ్గర తెచ్చుకొని దీని తర్వాత రైట్ హ్యాండ్ పించ్ చేసి ఇండెక్స్ హ్యాండ్ థమ్ పించ్ చేసి ఇలా మన హార్ట్ నుంచి దిల్నా కిరాయక ఇలా కింద పడేస్తాం అనమాట ఓకేనా సో మళ్ళీ చూస్తే ఇది అయిపోయాక ఇలా బ్యాక్ సాహేబా క్లాప్ అండ్ దీని తర్వాత డ్రాప్ దీని తర్వాత 2 times మళ్ళీ లెగ్ ఇలా రైట్ లెఫ్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో కొంచెం అని ఇలా చూపియండి థోడాతో ఇలా స్లోగా హ్యాండ్స్ని పైకి తెచ్చుకోండి ఓకేనా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం సో ఇది అయిపోయాక హాల్ జో మేరా హై జంప్ మై కిస్కో బతాఊ బ్యాక్ సాహేబా दिल ना किराए का
థోడాతో సంహాలో. దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా పామ్ ముందు ఫ్రంట్కి ఇలా స్ట్రైట్కి పెట్టండి. దీనికేమో రైట్ లెగ్ ముందు వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు రైట్ హ్యాండ్ పెట్టినప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ని క్రాస్ చేయండి. దీని తర్వాత రైట్ లెగ్ ఇలా ముందుకి రైట్ సైడ్కి పెట్టండి. మీరేమో బెండ్ అవ్వండి ఇలా. ఓకేనా? ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా కింద నుంచి పైకి వచ్చి నార్మల్ పొజిషన్కి వస్తారు. ఓకేనా? సో మనది ఇది అయిపోయాక లెఫ్ట్ హ్యాండ్కి ఏమో రైట్ లెగ్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ లెగ్ క్రాస్, మళ్ళీ డౌన్ అండ్ నార్మల్ పొజిషన్కి వచ్చేటప్పుడు ఇలా లెఫ్ట్ షోల్డర్ని ఇలా కొట్టండి అనమాట. కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తాం, లెగ్ కూడా రేజ్ అవుతుంది. చూస్తే డౌన్ అండ్ 1. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇలా రైట్ సైడ్కి వెళ్ళి ఇప్పుడేమో రైట్ లెగ్ టో పైకి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా సిగ్గుపడుతున్నట్టు ఇలా మొహానికి పెట్టుకొని రైట్ సైడ్కి తిరగండి. తర్వాత 2 times హిప్ డౌన్ అవ్వాలి. 1 2. రైట్ లెగ్ అయ్యేటప్పుడు హ్యాండ్ ఏమో 2 times ఇలా రిస్ట్ని డౌన్ అనండి. ఓకేనా? సో డౌన్ అంటున్నప్పుడు మన హిప్ కూడా డ్రాప్ అవుతుంది. సో చూస్తే 1 2. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే थोड़ा तो संभालो ना नाजुक है ये टूट जाता है. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం. हाल जो मेरा है मैं किसको बताऊं बैक साहिबा दिल ना किराएगा थोड़ा तो संभालो हूँ ना नाजुक है ये टूट जाता है. ఓకేనా? మళ్ళీ ఒకసారి చేద్దాం. हाल जो मेरा है जंप मैं किसको बताऊं मेरे साहिबा दिल ना किराएगा थोड़ा तो संभालो ना नाजुक है ये टूट जाता है. ఓకేనా? మళ్ళీ ఒకసారి మనం సెట్ 1 నుంచి సెట్ 4 దాకా స్లోగా చేద్దాం. बातों बातों में ही ख्वाबों ख्वाबों में ही मेरे करीब है तू तेरी तरह मुझको मेरी तरफ जाना हो तू कभी रूबरू शोर शराबा जो सीने में है मेरे कैसे मैं बयां में करूं हाल जो मेरा मैं किसको बताऊं मेरे साहिबा दिल ना किराएगा थोड़ा तो संभालो ना नाजुक है ये टूट जाता है. ఇప్పుడైతే మనం లాస్ట్ సెట్ 5 ప్రివ్యూ చూపిస్తా. సో ఇది అయిపోయాక సాహిబా విందే ఆయనా రాతే కట్టి జాయేనా తేరా హీ ఖయాల్ దిన్ రేన్ ఆతా హై. మనది ఇది అయిపోయాక సో 2 times అన్నాక రైట్ లెగ్ ఇలా హీల్ పైన పెట్టండి. హ్యాండ్స్ ఏమో ఇలా స్కూప్ చేసి సో కింద నుంచి పైకి వస్తుంది అనమాట. మళ్ళీ రైట్ లెగ్ బ్యాక్ పెట్టి లెఫ్ట్ లెగ్ హీల్ తెచ్చుకొని ఇలా స్కూప్ చేయండి. ఓకేనా? ఇక్కడైతే జంప్ వస్తుంది. సో జంప్ చేసి స్కూప్, మళ్ళీ జంప్ స్కూప్. ఓకేనా? సో జంప్తో చూస్తే 1 బ్యాక్ 2 బ్యాక్. ఓకేనా? మళ్ళీ సాహేబా. దీని తర్వాత రైట్ లెగ్ ఇలా ముందు పెట్టుకోండి, హ్యాండ్స్ ఏమో ఇలా సైడ్ తెచ్చుకోండి. తర్వాత లెఫ్ట్ లెగ్ రేజ్ అయినప్పుడు ఇలా హ్యాండ్స్ పడుకుంటున్నట్టు రైట్ సైడ్కి పెట్టండి. ఓకేనా? దీని తర్వాత లెఫ్ట్ లెగ్ డ్రాప్ అవ్వగానే హ్యాండ్స్ ఇలా త్రో చేసి బ్యాక్ చేయండి. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. జంప్ జంప్ హ్యాండ్స్, తర్వాత నీందే విందే. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనం సర్కిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో ఇక్కడ ఉన్న హ్యాండ్స్ ఇలా పైకి తెచ్చి 2 times షేక్ చేయాలి ఇలా నీందే వీందే ఆయనా. ఓకేనా? సో చూస్తే ఇది అయిపోయాక డ్రాప్. తర్వాత ఇప్పుడు రైట్ లెగ్ ఇలా బ్యాక్ పెట్టండి, లెఫ్ట్ లెగ్ ఏమో ఇలా టర్న్ అవ్వండి. ఓకేనా? ఇలా లెఫ్ట్ లెగ్ టర్న్ చేసి బ్యాక్ వెళ్తాం. మళ్ళీ రైట్ లెగ్ వెనక్కి పెట్టుకున్నాక ముందుకు తెచ్చినప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా ముందుకు వస్తుంది. ఓకేనా? సో లెఫ్ట్ లెగ్ అన్నది మనం టర్న్ అవ్వడానికి ఈజీ చేస్తుంది. ఒకసారి చూస్తే నీందే వీందే సర్కిల్ సర్కిల్. ఓకేనా? ఆయనా అని 2 times షేక్ చేయాలి. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. సాహేబా నీందే వీందే ఆయనా
దీని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టండి, హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా పైకి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా చెస్ట్ పైకి పెట్టండి, లెఫ్ట్ సైడ్కి ఇలా లీన్ అవుతాం. మన సర్కిల్ అయిపోయాక లీన్, తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా బ్యాక్ వెళ్తుంది అనమాట, రైట్ లెగ్ బ్యాక్, తర్వాత రైట్ లెగ్ రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా? సో చూస్తే సాహేబా టర్న్. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా సర్కిల్ చేసి కిందకు వస్తుంది అనమాట, లెఫ్ట్ హ్యాండ్ ఏమో హ్యాండ్ ఇలా వెనక్కి వెళ్తుంది. ఓకేనా? సో చూస్తే 1 2 3. దీని తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రేస్ చేసి మనం ఇలా పంచ్ చేయాలన్నమాట. బ్యాక్ రైట్ హ్యాండ్తో పంచ్ చేసేటప్పుడు లెఫ్ట్ షోల్డర్ ఇలా బ్యాక్ వెళ్తుంది, మీరు ఫేస్ కూడా వెనక్కే చూడండి. దీని తర్వాత రైట్ లెగ్ తెచ్చుకొని పాయింట్ చేయండి. ఇక పాయింట్ చేసేటప్పుడు 2 times ఇలా అనండి, టూ హీ అని అనేటప్పుడు చెస్ట్ డౌన్ డౌన్ 2 times, 1 2. ఓకేనా? మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. సాహేబా नींदे विंदे आए ना, रातें कट जाए ना, పాయింట్ తేరా హీ. దాని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఇలా సర్కిల్ చేయాలన్నమాట. సో హిప్ లెఫ్ట్ నుంచి వెనక్కి వెళ్ళి రైట్కి వస్తుంది అనమాట. సో సర్కిల్, హెడ్ కూడా అంతే, లెఫ్ట్ సైడ్కి పైకి అండ్ రైట్ సైడ్కి, రైట్ హ్యాండ్ ఏమో ఇలా ఫోర్ హెడ్ని పట్టుకోండి. ఓకేనా? టూ హీ, తర్వాత ఇలా సర్కిల్ చేయండి. దీని తర్వాత మళ్ళీ బాడీ వేవ్ వస్తుంది అనమాట, కాకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి. మళ్ళీ ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ ఏమో టో పైకి పెట్టి 2 times ఇలా పైకి డ్రాప్, మళ్ళీ టో డ్రాప్. ఓకేనా? టో పైకి డ్రాప్ అవ్వాలన్నమాట. సో హిప్ చూస్తే ఇలా పైకి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళి మళ్ళీ టో డ్రాప్ అవ్వగానే డౌన్, మళ్ళీ రైట్, మళ్ళీ 1 2. సో వేవ్ లాగా చేయండి, 1 2. ఇది చేసేటప్పుడు హ్యాండ్ ఏమో ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట, రైట్ హ్యాండ్. ఓకేనా? సో 1 మళ్ళీ 2. దీని తర్వాత లెఫ్ట్ సైడ్కి పెట్టేసి పుష్ చేసి ఇలా త్రో చేయండి. ఓకేనా? రైట్ లెగ్ ఏమో డ్రాగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే 1 2 అండ్ పుష్. ఓకేనా? మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. సాహేబా నీందే విందే आए ना, रातें कट जाए ना, तेरा ही ख्याल दिन रेन आता है. ఓకేనా? ఇప్పుడైతే మనం సెట్ 1 నుంచి సెట్ 5 దాకా స్లోగా 2 times ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ నుంచి బాతో బాతో మే హీ, ఖాబో ఖాబో మే హీ, మేరే కరీబ్ హై తూ, तेरी तरफ मुझको मेरी तरफ जाना, हो तू कभी रूबरू, शोर शराबा जो सीने में है, कैसे मैं भया मैं करूं, हाल जो मेरा है मैं किसको बताऊं, मेरे साहेबा दिल ना किराएगा, थोड़ा तो संभालो ना, नाजुक है ये टूट जाता है, साहेबा नींदे वींदे आए ना, रातें कटती जाए ना, तेरा ही ख्याल दिन रेन आता है. ఒకసారి మళ్ళీ చేద్దాం. ఇక్కడ నుంచి బాతో బాతో మే హీ, ఖాబో ఖాబో మే హీ, మేరే కరీబ్ హై తూ, तेरी तरफ मुझको तेरी तरफ जाना, हो तू कभी रूबरू, जब शोर शराबा जो सीने में है, कैसे बयां में करूं, हाल जो मेरा है मैं किसको बताऊं, मेरे साहेबा दिल ना किराएगा, थोड़ा तो संभालो ना, नाजुक है ये टूट जाता है, साहेबा नींदे वीने आए ना, रातें कट जाए ना, तेरा ही ख्याल
दिन रेन आता है. ఓకేనా. సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను డిఫరెంట్ స్పీడ్తో తీసి పెట్టాను. 50%, 75 అండ్ నార్మల్ స్పీడ్ లాగా మ్యూజిక్తో తీసి పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, విత్ మ్యూజిక్ వచ్చేస్తుంది. ఈ సాంగ్ కొంచెం హార్డ్, ఎందుకంటే ఫాస్ట్ మూమెంట్స్ ప్లస్ కంబైన్డ్ విత్ స్లో మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు అందుకే సెట్ 1లో అన్ని స్టెప్స్ వచ్చాకే సెట్ 2కి మూవ్ అవ్వండి. అలానే అన్నీ కూడా అలానే మూవ్ ఆన్ అవుతూ ఒక సెట్ తర్వాత ఒక సెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. అలానే మీకు ఏమైనా సాంగ్ రికమెండేషన్ డ్యాన్స్కి కావాలంటే మీకు కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి తప్పకుండా నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.